హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు, ఇది రాస్తే హెయిర్ స్మూత్ అవుతుంది అనేసి. అది చూసిన నుంచి మీకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, అదేంటి అని తెలుసుకోవాలని ఉంది కదా. అదేంటో కాదండి, అలోవెరా. అలోవెరా రాస్తే స్మూత్ అవుతుందా అని డౌట్ రావచ్చు. ఖచ్చితంగా అవుతుందండి. కానీ మనకున్న వీక్నెస్ ఏంటంటే ఒకసారి యూజ్ చేస్తాం, రిజల్ట్ రాలేదు. అక్క నువ్వు చెప్పింది తప్పక్క, రిజల్ట్ రాలేదు, మీరు ఒట్టి అబద్ధాలే చెప్తున్నారు అని అంటారు. అంతేగాని ఒక 2-3 సార్లు ట్రై చేస్తాం, అప్పుడు రిజల్ట్ రాకపోతే పక్క వాళ్ళని అంటామని మాత్రం మనం అనుకోము. మనకి ఏం చేసినా వెంటనే రిజల్ట్ వచ్చాయి. నేచురల్ ఎలా అండి రిజల్ట్ వస్తాయి వెంటనే? కెమికల్స్ ఇప్పుడు యూజ్ చేస్తాం, వెంటనే రిజల్ట్ వస్తాయి. ఆ నెక్స్ట్ మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేగాని నేచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మెల్లిమెల్లిగా ఇస్తూ ఉంటాయి. అంతేగాని వెంటనే రిజల్ట్ అనేవి మాత్రం ఇవ్వవు. పైగా ఇంకొకటి పెట్టాను, అందులో ఇది కలిపితే హెయిర్ గ్రోత్ వస్తుంది అనేసి. అదేంటి కాదండి, షుగర్ కలిపితే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ వస్తుంది. నేను ట్రై చేసా మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మనం అలోవెరాని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. అప్పుడే దాని నుంచి ఒక ఎల్లో లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. ఆ లిక్విడ్ మన హెయిర్కి మంచిది కాదని, హెయిర్కైనా స్కిన్కైనా దేనికి మంచిది కాదు, అది పాయిజనస్. కాబట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టిన తర్వాత ఆ ఎల్లో లిక్విడ్ మొత్తం వస్తుంది. దాన్ని మంచిగా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత సైడ్న చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని మంచిగా తీసి, కూమ్ ట్రిక్ అండి, నేను ఇది రీసెంట్గా చూశాను. ఆ కూమ్ ట్రిక్ అనేది బాగా వర్క్ అవుతుంది. మనం మిక్సీలో సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కూమ్తో అలోవెరాని అలా చేస్తే మొత్తం లిక్విడ్ అనేది నీట్గా జెల్లా వచ్చేస్తుంది. అందులో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అది మొత్తం బాగా మిక్స్ చేసుకొని మన స్కార్ఫ్కి నీట్గా అప్లై చేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ ఉంచకుండా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇది కూడా ఇక్కడ కూడా అప్లై చేసుకోండి. ఒక్క స్కార్ఫ్ కన్నాను కదా అని స్మూత్నింగ్ రావాలంటే ఇక్కడ కూడా కొంచెం అప్లై చేయాలి కదా. చేసుకున్న తర్వాత మంచిగా కాసేపు మసాజ్ చేసుకోండి. మసాజ్ వల్ల అనేది అది మనకి స్కాల్ప్ అనేది నీట్గా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి డాండ్రఫ్ ఉన్న అలోవెరా వల్ల ఏంటంటే మన డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది కూడాను. సో ఆ డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది కాబట్టి మనం మంచిగా అప్లై చేసుకుంటే అది మొత్తం నీట్గా ఉంటుంది. నెక్స్ట్ షుగర్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ వస్తుందని చెప్పాను కదా. హెయిర్ గ్రోత్ రావాలంటే మనం మంచిగా మసాజ్ చేసుకోవాలి. మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత మన హెయిర్ని టైట్ చేసుకొని ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ మన టైంని బట్టి కాసేపు ఉండాలండి. అలా 1 అవర్ తర్వాత మంచిగా హెడ్ బాత్ చేసుకోండి. చెప్పాను కదా ఆల్రెడీ మీకు ముందని, ఒక మంత్కి 2-3 టైమ్స్ చేయండి అలాగా. ఆ తర్వాత మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీకు రిజల్ట్ వచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.